నల్లమల అడవుల్లో హెచ్ఎంటీవీకి అత్యంత అరుదైన అపురూప దృశ్యం చిక్కింది. జాతీయ జంతువు పెద్దపులుల మనుగడ ఉందా లేదా అని తెలుసుకోవడానికి హెచ్ఎంటీవీ చేసిన అన్వేషణ ఫలించింది. పెద్దపులి ప్రత్యక్షంగా వీడియో కెమెరాలో చిక్కింది. పెద్దపులిని కెమెరాలో బంధించడానికి సాహసమే చేయాల్సొచ్చింది. కార్ అడవిలో చిమ్మ చీకట్లలో ఆ అన్వేషణ ఎలా జరిగిందో చూద్దాం. జాతికి వన్నె తెచ్చిన పెద్ద పులుల మనుగడ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు 3500 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న నల్లమల అడవి, శ్రీశైలం, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్లో మాత్రం పులుల సంతతి పెరిగినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. పెద్ద పులుల కదలికలు తెలుసుకోవడానికి హెచ్ఎంటీవీ బృందం ప్రయత్నించింది. నల్లమల టైగర్ రిజర్వ్ ప్రారంభ దశ మహబూబ్ నగర్ మన్ననూరు నుంచి బృందం బయలుదేరింది. అడవుల్లో నీల్గాయల వంటి జంతువులను కెమెరాలో బంధించి చీకటి పడే సమయానికి ఫరహాబాద్ టైగర్ రిజర్వ్కు చేరుకుంది. దేశవ్యాప్తంగా పెద్ద పులుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో పరిస్థితి మరింత దుర్భర దయనీయంగా తయారైంది. అయితే నల్లమల అడవుల్లో మాత్రం ఒక ఆశాకిరణంగా భావిస్తున్నారు. నల్లమల అడవుల్లో మొత్తానికి దాదాపు 60 పెద్ద పులులు సంచరిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. అసలు ఇది ఎంతవరకు వాస్తవం? ప్రస్తుతం మనం ఫరహాబాద్ నల్లమల అడవుల వద్ద ఉన్నాము. అసలు ఇక్కడ టైగర్ ట్రాకింగ్ ఎలా ఉంది, పెద్ద పులుల సంచారం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనం ప్రస్తుతం ఫరహాబాద్ అడవుల్లోకి వెళ్తున్నాం. ఈ రాత్రి అంటే ఈ అడవిలో ఒక రాత్రి ఉండి హెచ్ఎంటీవీ బృందం ప్రయత్నిస్తుంది. అది ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూస్తాం. ఫరహాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి మల్లాపూర్ చెంచుపెంట దారిలో టైగర్ కోర్ ఏరియాకు బయలుదేరిన హెచ్ఎంటీవీ పెద్ద పులుల అడుగుజాడలపై దృష్టి సారించింది. హెచ్ఎంటీవీతో పాటు టైగర్ ట్రాకర్ గా విధులు నిర్వహిస్తున్న 4 చెంచులు కూడా అడవి బాట పట్టారు. చెట్లకు అమర్చిన సీసీ కెమెరా కళ్లను పరిశీలిస్తున్న క్రమంలో పెద్ద పులి గాండ్రింపు వినిపించింది. వెంటనే బృందం పెద్ద పులిని ప్రత్యక్షంగా రికార్డు చేయడానికి ప్రయత్నించింది. ఆ ప్రాంతంలో 10 ఏళ్ల తర్వాత పెద్ద పులి గాండ్రింపు వినిపించడం అదే ప్రథమమని వెంట ఉన్న చెంచులు చెప్పారు. దాదాపు గంట పాటు మాటు వేసిన తర్వాత పెద్ద పులి మల్లాపూర్ కుంట వద్దకు చేరుకుంది. మిలమిల మెరుస్తున్న పులి కళ్ళు కెమెరాకు చిక్కాయి. చీకటి రాత్రి వేట కోసం లంఘించి పరిగెత్తుతున్న పులిని హెచ్ఎంటీవీ కెమెరామెన్ వంశీ తన కెమెరాలో బంధించారు. ఆ తర్వాత మరికొద్దిసేపు వేచి ఉండి ఇంకో మార్గంలో వెళుతున్న హెచ్ఎంటీవీ బృందానికి ఒక్కసారిగా పాత్వే నుంచి పొదల్లోకి దూకి కదలి వెళుతున్న పెద్ద పులి వీడియోలో చిక్కింది. పెద్ద పులుల కదలికలను తెలుసుకోవడానికి తాము పలు చోట్ల చెట్లకు సీసీ కెమెరాలు అమర్చామని అటవీ అధికారులు చెప్పారు. సీసీ కెమెరాల్లో పులుల జాడలు నమోదైనప్పటికీ
ఒక మనిషి చేతిలో వీడియో కెమెరాలో ఇప్పటి వరకు పులిని ప్రత్యక్షంగా చిత్రీకరించిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో లేదని అటవీ అధికారులు స్పష్టం చేశారు. హెచ్ఎంటీ వారు మన్ననూరు రేంజ్కి సంబంధించిన మల్లాపూర్పేట ఏరియాలో సర్వే చేయడానికి వచ్చారు. వారితో అంటే చెంచులతో ఇంటరాక్ట్ అయ్యి వారు కూడా చెంచులతో తెలుసుకున్నారు మూమెంట్ ఉన్నదని. ప్రత్యక్షంగా వారు 2 ప్లేస్లలో పులిలను చూసిన దాఖలా కనిపించినవి. డిసెంబర్ మొదటి వారం నుంచి మేము టైగర్ మానిటరింగ్ మీద 111 కెమెరాలను అమర్చాము. అవి 88 ప్లేస్లలో అమర్చాము. వాటి మానిటరింగ్ రెగ్యులర్గా చేస్తున్నాము. ఇప్పుడు మేము ప్రత్యక్షంగా ఒక 15 మంది వరకు ఇక్కడ స్టాఫ్ చూసినాము, వారి మన హెచ్ఎంటీ వారి బృందంతో సహా. మేము ఒక ప్లేస్ అంటే సీసీ కెమెరాలను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకు అరుపులు, పెద్ద పులి అరుపులు వినపడి వాటిని మేము ఒక అరగంట సేపు వెయిట్ చేసిన తర్వాత వాటిని స్వయంగా ఒక పర్కులేషన్ ట్యాంక్, మల్లాపూర్ రోడ్కు ఉన్నటువంటి పర్కులేషన్ ట్యాంక్లో నీరు తాగుతున్నప్పుడు మేము అంటే మా ఆఫీస్ బృందము మరి హెచ్ఎంటీ వారి మెంబర్స్ కలిసి చూసాము. అటువంటి కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళొక ప్లేస్లో కూడా అదే దాని యొక్క మూమెంట్ను మళ్ళీ కూడా 2 టైమ్స్ చూడడం జరిగింది. మల్లాపూర్ పెంటకు వెళ్తున్న హెచ్ఎంటీ బృందానికి 2 చోట్ల పెద్ద పులులు ఎదురయ్యాయి. పెద్ద పుల్ల కదలిక పెరిగిందనడానికి ఇది ఒక తార్కాణంగా చెప్పుకున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పుల్ల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా తగ్గిపోవడం కూడా ఆందోళన కలిగిస్తుంది. నల్లమలలో తరహాలో కొన్ని నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పుల్ల మనుగడకు కొంత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నల్లమల నుంచి కెమెరా పర్సన్ వంశీతో మేడం మధు, హెచ్ఎం టీవీ.